మహనీయుల ఆశయాల బాట పూలే అంబేద్కరయ్య మాట. ఐదేళ్ళకోసారి జరిగేటి జాతర ఓటమ్మా నా పచ్చ కలరు నోటమ్మా. ఐదేళ్ళకోసారి జరిగేటి జాతర ఓటమ్మా నా పచ్చ కలరు నోటమ్మా. హాయ్ ఫ్రెండ్స్, నాకు 18 సంవత్సరాలు నిండినాయి. నిండి ఈరోజు ఓటు వేయడానికి రిసిప్ట్ పట్టుకొని వెళ్తేనే ఓటు వేయనిస్తారు. ఓటు ఎవరికి ఇస్తాననేది నా అంతర్గత విషయము. ఓటు ఎవరికి ఇస్తాను అనేది నా అంతర్గత విషయము. ఓటు మీరు కూడా ఫ్రెండ్స్ ఒక మంచి రాజకీయ నాయకుడిని, ప్రజల్లో ఉండేవాడిని, ప్రజా సమస్యలు తెలుసుకునేవాడిని, ప్రజలు వెళ్ళగానే స్పందించేవారిని, ఉద్యమాల్లో పాల్గొన్న వారిని, ఏ పార్టీ అయితే మన తెలంగాణకు ఉపయోగపడుతుందో ఆ పార్టీ వాళ్ళని, మంచి వ్యక్తిత్వం ఉన్నవారని, పోరాడే వాళ్ళని, ఇంటికి వెళ్ళగానే కూర్చోమని బుక్కడు బోబెట్టి బస్కెర ఇచ్చేవాళ్ళని, నిరుద్యోగుల పట్ల పోరాడే వాళ్ళని, పోరాగాన్లు రోడ్డు మీద తిరగకుండా ఉద్యోగాలు ఇప్పించేవారిని, ఉద్యోగాలు కల్పించేవారిని ఎంచుకోవాలి. ఆశీర్వదించే వాళ్ళని, మంచి మనసున్న వాళ్ళను ఎంచుకొని ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసి వాళ్ళను గెలిపించండి. నేను ఓటు ఎవరికి ఇస్తాననేది నా అంతర్గత విషయం. మీరు తమ్ముళ్ళు చూసి మొట్టమొదటిసారిగా నేను ఓటు వేస్తున్నా. 18 సంవత్సరాల నుండి 3 నెలలు అవుతుంది. అందరూ కూడా నీకు ఓటక్కు లేదు అని చెప్పి కింద కామెంట్లో పెడుతున్నారు. అందుకోసమే నేను ఈ వీడియో తీస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా మంచి రాజకీయ నాయకుడిని, వివిధ ప్రాంతాల్లో ఉన్న వివిధ నియోజకవర్గాల్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్క మంచి నాయకుడిని ఎంచుకొని వాళ్ళకు ఓటు వేయండి, గెలిపించుకోండి. మన తెలంగాణలో గెలిపించుకోండి. చలో ఇక మనం ఓటు వేయడానికి మాత్రం ఖచ్చితంగా ఈ పేపర్ ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి. అందుకోసమే ఇది ఆధార్ కార్డు నా జేబులో పెట్టుకొని వెళ్తున్నా. ఈ వీడియో తీయడానికి గల కారణం ఏంటంటే ఓటు ఎలా వేస్తా, ఓటు వేసే కాడ ఎంతమంది ఉంటారో అని చెప్పి ఈ వీడియో తీస్తున్నా. చలో ఇక ఓటు వేయడానికి వెళ్దాం పదండి. 18 సంవత్సరాలు నిండిన తర్వాత మొట్టమొదటిసారిగా మనకైతే ఓటక్కు వచ్చింది. అది చనిపోయే వరకు కూడా మనకు ఓటక్కు ఉంటుంది కాబట్టి ఒక్కసారి వెళ్ళి ఓటు వేద్దాం, చూద్దాం. చలో పదండి ఇక. ఫ్రెండ్స్, అక్కడనైతే వీడియో తీయడానికి మాత్రం అస్సలే వీలు కాలేదు. మొత్తానికైతే నా 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఓటక్కును బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటక్కును వినియోగించుకున్నా. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.